యువరాజు నిషి కోసం వైజయంతి పోలీస్ కంప్లైంట్ ఇద్దామని చెప్తుండగానే ధాత్రి కేదార్ యువరాజు నిషిని కారులో తీసుకువస్తారు. ఇక వైజయంతి బయటికి పరుగులు పెడుతూ వచ్చి అబ్బోడా! నిషి ఏమైంది? ఏంటి గాయాలు? ఏం జరిగిందో చెప్పండి అని అడుగుతూ ఉంటే, ఏం కాదులే అని నిషి, యువరాజ్ చెప్తూ ఉంటారు. అమ్మి జగదాత్రి ఏం జరిగిందో నువ్వైనా చెప్పు అని వైజయంతి అంటుంది. ముందు లోపలికి వెళ్దాం అత్తయ్య, అప్పుడు ఏం జరిగిందో తెలుసుకోవచ్చు అని అందరూ లోపలికి వస్తారు. ఏంటి గాయాలు? ఏమైంది? అని కౌశికి, సుధాకర్ కూడా అడుగుతూ ఉంటారు. ఇప్పటికి 1000 తూర్లు అడిగిండబ్బా, వీళ్ళు నోరు విప్పటం లేదు అని వైజయంతి అంటుంది. జగదాత్రి నువ్వైనా చెప్పు అని కౌశికి అనడంతో, నేను చెప్తానక్క, నన్ను నిరూపించుకోవటానికి సాక్ష్యాలు తీసుకురావాలని పిన్నితో పాటి అందరూ చెప్పారు కదా, అందుకే నేను జగదాత్రి జీడీ కేడీలను తీసుకొని ఆదిత్యపురం వెళ్ళాము. అక్కడికి నిషి యువరాజ్ కూడా వచ్చారు అని జరిగిన విషయం మొత్తం కూడా కేదార్ చెప్పడంతో కౌశికి రగిలిపోతూ, చూడు యువరాజ్, అర్హత అనేది ఒకరు ఇస్తే వచ్చేది కాదు, దానింతట అదే రావాలి, నువ్వు చేస్తున్నది అస్సలు బాగోలేదు అని కౌశికి తిడుతూ ఉంటుంది. అంటే ఏంటక్క, నాకు అర్హత లేదు, వాడికి ఉందని చెప్తున్నావా ఈ కేదార్ గాడికి అని యువరాజ్ అంటాడు. అది సపరేట్గా చెప్పనవసరం లేదు, నీకే తెలుస్తోంది కదా అని కౌశికి అంటుంది. నీ ప్లేస్లో కనుక కేదార్ ఉంటే సాక్ష్యాల్ని నాశనం చేయటానికి అస్సలు ప్రయత్నించడు, అదే నీకు కేదార్కి మధ్య ఉన్నది అని కౌశికి చెప్పటంతో, చాలే స్టాప్ ఇట్ అక్క అని యువరాజ్ అంటాడు. నోరు ముయ్ అంటూ కౌశికి యువరాజ్ చెంప పగలగొడుతుంది. ఇదంతా కూడా చెప్తే ఇలాగే జరుగుతుంది అని ధాత్రి ఊహించుకుంటూ ఉంటుంది. జగదాత్రి మాట్లాడవేంటి అని కౌశికి అడగడంతో, ఏమీ లేదు వదిన, నిషి యువరాజ్ వస్తుంటే ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యింది, అందుకే ఈ గాయాలు అని చెప్పడంతో, ఏందిరా అబ్బోడా, ఇంతింత గాయాలు పెట్టుకొని చిన్న దెబ్బలే అంటున్నావు, యాక్సిడెంట్ జరిగిందా? నేను పొద్దున్నుంచి చెప్తున్నా కూడా ఈయన ఏ మాత్రం పట్టించుకోలేదు అని వైజయంతి అంటుంది. అమ్మ ఏమీ కాలేదు కదా, చూస్తున్నావు కదా అని యువరాజ్ అంటాడు. నిజంగానే యాక్సిడెంట్ జరిగిందా జగదాత్రి అని కౌశికి అడగటంతో, ఎందుకు వదిన అలా అడుగుతున్నారని ధాత్రి అంటుంది. చూస్తుంటే ఇవి యాక్సిడెంట్ దెబ్బల్లా లేవే అని, అందుకే డౌట్ వచ్చిందని కౌశికి అంటుంది. మీ దగ్గర నిజం దాయాల్సిన అవసరం ఏముంది వదిన, చుట్టుపక్కల వాళ్ళు ఫోన్ చేస్తేనే మేము అక్కడికి వెళ్ళి తీసుకువచ్చాము అని ధాత్రి కేదార్ చెప్తారు. మాకు ఫోన్ చేయొచ్చు కదా అని సుధాకర్ అంటే, మీరు కంగారు పడతారని చేయలేదని కేదార్ అంటాడు. వైజయంతి వీళ్ళని లోపలికి తీసుకువెళ్ళు అని సుధాకర్ కూడా వెళ్తారు. అందరూ వెళ్ళగానే, జగదాత్రి నిజంగానే యాక్సిడెంటా, నిజం చెప్పు అని కౌశికి అడగటంతో, అవును వదిన అదే నిజం, నన్ను కూడా నమ్మరా అని ధాత్రి అంటుంది. సరే నమ్ముతున్నానులే అని కౌశికి అంటుంది. నిషి యువరాజు గదిలోకి వెళ్ళిన తర్వాత, ఇప్పుడు చెప్పబ్బోడా ఏం జరిగింది అని వైజయంతి అడగడంతో, చెప్పాను కదమ్మా చిన్న యాక్సిడెంట్ అని యువరాజ్ అంటాడు. రే అబ్బోడా, నేను మీ అమ్మని, నువ్వు మనసులో ఎంత బాధపడుతున్నావో, పైకి ఎలా కనిపిస్తున్నావో నేను ఆ మాత్రం తెలుసుకోలేను అనుకుంటున్నావా? చెప్పమ్మీ ఏం జరిగిందో చెప్పండి అని వైజయంతి అడగటంతో, చెప్తాం అత్తయ్య అని జరిగిన విషయం మొత్తం కూడా నిషి వివరిస్తుంది. కాస్త ఉండి ఉంటే మేము ప్రాణాలతో తిరిగి వచ్చే వాళ్ళమే కాదు అని నిషి చెప్పడంతో, ఆ దొంగ ముఖంది నా చేతికి దొరకాలి, నేనే దాన్ని నా చేతులతో చంపేస్తాను అని వైజయంతి కోపంతో రగిలిపోతూ ఉంటుంది. వదిలేయమ్మా, ఏదైతేనేం మేము ప్రాణాలతో అయితే బయటపడ్డాము, కానీ వాళ్ళ చేతుల్లో బ్రతికి తిరిగి వచ్చాము, అదే కొంచెం గిల్టీగా ఉంది అని యువరాజ్ అంటాడు. అది నేను జీర్ణించుకోలేకపోతున్నాను అని యువరాజ్ అంటాడు. పోనీలే వెంకన్న స్వామి దయ వల్ల మీరు బ్రతికి బయటపడ్డారు, ఇంకోసారి ఏం చేసినా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తూ ఉండండి అని వైజయంతి అంటుంది. తరువాత కేదార్ గార్డెన్లో చీకట్లో కూర్చొని బాధపడుతూ ఉంటాడు. జరిగిన సంఘటన మొత్తం కూడా గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటే, ఏంటి కేదార్ అలా బాధపడితే ఎలా అని ధాత్రి వచ్చి ధైర్యం చెప్తూ ఉంటుంది. లేకపోతే ఏంటి ధాత్రి, ఈ జన్మకి నేను వజ్రపాటి కుటుంబ వారసుడు సుధాకర్ మా నాన్నగారు అని నిరూపించుకోలేనేమో, నా రాత ఇంతేనేమో, మంత్రసాని మేము ముగ్గురం ఉన్న ఫోటో మహల్లో ఉందని చెప్పగానే నేను ఎంత సంతోషపడ్డానో, కానీ అదంతా అబద్ధమని తెలిసి ఇప్పుడు అన్ని దారులు మూసుకుపోయాయి ధాత్రి, నా జన్మకి ఇంతే ధాత్రి, నేను నిరూపించుకోలేను, నా తలరాత ఇలా రాసి పెట్టి ఉంది అని కేదార్ బాధపడుతూ ఉంటాడు. చూడు కేదార్, ఎందుకు నువ్వు ఇలా బాధపడుతున్నావు, దేవుడు ఏదో ఒక పరిష్కారం చూపించే ఉంటాడు, ఈ దారులన్నీ కూడా ముళ్ళ దారులని నువ్వు కష్టపడడం ఇష్టం లేక ఆ దేవుడే మూసేశాడేమో, ఒక పూలదారి నిన్నే వెతుక్కుంటూ వస్తుంది, చూస్తూ ఉండు కేదార్, నేను చెప్పింది ఖచ్చితంగా జరుగుతుంది, ఎందుకంటే నా నాలుకపై మచ్చలు కూడా ఉన్నాయి, ఆ పూలదారి త్వరలోనే నీ కోసం వెతుక్కుంటూ వస్తుంది, ఏంటి నా మాట నమ్మవా, ప్లీజ్ నవ్వు కేదార్ అని ధాత్రి నాలుక చూపిస్తూ ఉంటుంది. దాంతో కేదార్ చిరునవ్వు నవ్వుతూ ఉంటే, ఈ నవ్వుని దాచుకోకు కేదార్, నువ్వు నవ్వితే చాలా బాగుంటావు, చూడు ఎంత బాగున్నావో అని ధాత్రి చెప్తుంది. సరే ధాత్రి, నువ్వు చెప్తున్నావు కదా,
ఇలా చెప్తుంటే నాకు చాలా ధైర్యం వస్తోంది అని కేదార్ అంటాడు. అప్పుడే కౌశికి జగదాత్రి, కేదార్ అన్నం తిందాం రండి అని పిలుస్తూ ఉంటుంది. తర్వాత ధాత్రి, కేదార్ ఇద్దరు చేతులకి బాక్సింగ్ గ్లోజులు వేసుకొని ఉంటే కేదార్ కమాన్ కిక్ కిక్ అని చెప్తూ ఉంటే ధాత్రి కేదార్ బాక్సింగ్ గ్లోజుల్ని గుద్దుతూ ఉంటుంది. అలా గుద్దుతున్నప్పుడు పొరపాటున ధాత్రి కాలు కాస్త అక్కడ ఉన్న వాల్‌కు తగిలి వాల్ టైల్ పగిలి కింద పడిపోతుంది. అయ్యో! నీ దెబ్బకి ఈ వాల్ టైలే కింద పడిపోయిందే అని కేదార్ అంటాడు. అవును కదా కేదార్ ఇప్పుడు ఎలా అని ధాత్రి అంటుంది. చూడు ఏం కాదు అని అక్కడ సిమెంటు టైల్స్ యాడ్ ఇచ్చుకోవటం కోసం అలా మనకి ఈ సంఘటన చూపిస్తూ ఉంటారు. తర్వాత కౌశికి రెడీ అవుతూ ఉంటే లాయర్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తూ ఉంటుంది. లాయర్ గారు కాల్ చేస్తున్నారేంటి? ఈరోజు కోర్టు హియరింగ్ ఉంది కదా అని అనుకుంటూ లాయర్ గారు కోర్టుకి రావాలి కదా ఈరోజు వస్తున్నాను లేండి అని కౌశికి చెప్తుంది. మేడం మీరు కోర్టుకి రానవసరం లేదు అని చెప్పటంతో అదేంటి అని కౌశికి చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటుంది. మీ మరదలు మీ తమ్ముడు తీసుకొచ్చిన సాక్ష్యాలు చాలా బలంగా ఉన్నాయి. వాటినన్నింటినీ చూసి మీరు కోర్టుకి రానవసరం లేదని కోర్టే చెప్పిందండి. మీరు వచ్చి ఫార్మాలిటీస్ పూర్తి చేస్తే చాలు కోర్టుకైతే రానవసరం లేదు అని లాయర్ చెప్పడంతో అవునా థ్యాంక్ యూ సో మచ్ అని కౌశికి ఫోన్ పెట్టేస్తుంది. కౌశికి, జగదాత్రి, కేదార్ అందరూ రండి అని కేకలు పెడుతూ పిలవటంతో అందరూ హాల్లోకి వస్తారు. ఏమైందమ్మా అని సుధాకర్ అడగటంతో జగదాత్రి, కేదార్ మీరు తీసుకొచ్చిన సాక్ష్యాల వల్లే నేను కోర్టుకు కూడా వెళ్ళనవసరం లేదంట. మీకు నేను చాలా రుణపడిపోయాను అని కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటుంది. వదిన అలా మాట్లాడకండి. ఇంతకుముందు కేదార్ కూడా ఇదే మాట చెప్పారు. మనలో మనకు థ్యాంక్స్ ఎందుకు అని ధాత్రి చెప్తుంది. అవునక్క మన మధ్య ఉన్నది రక్త సంబంధం. అది రుణంతో తీరిపోయేది కాదు. జన్మ జన్మలకి నిలిచి ఉంటుంది అని కేదార్ చెప్తాడు. అవును మీరు మాత్రమే ఇలా మాట్లాడగలరు. కానీ కొందరు మాత్రం ఎవరెటు పోతే ఎందుకు మేం బాగుంటే చాలనుకుంటారు అని నిషి యువరాజ్ని ఉద్దేశించి సుధాకర్ చెప్తూ ఉంటే వాళ్ళిద్దరూ కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటారు. కానీ మీరిద్దరూ అలా కాదు. మిమ్మల్ని చూస్తుంటేనే చాలా గర్వంగా ఉంది అని సుధాకర్ పొగుడుతూ ఉంటారు. ఏదైతేనేం చివరికి అందరూ హ్యాపీ కదా! రేపటి వరలక్ష్మీదేవి వ్రతాన్ని మనం సంతోషంగా జరుపుకుందాం అని ధాత్రి అంటే అవునని కౌశికి అంటుంది. తర్వాత కేదార్ చాలా సంతోషపడుతూ ఉంటే ఏంటి కేదార్ ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా అని ధాత్రి అంటుంది. అవును ధాత్రి అక్క ముఖంలో ఆ సంతోషం చూస్తున్నానే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదంతా నీ వల్లే జగదాత్రి థ్యాంక్ యూ సో మచ్ అని కేదార్ చెప్తుంటే సరేలే కేదార్ మనలో మనకు థ్యాంక్స్ ఎందుకు రా వెళ్దాం చాలా పని ఉంది అని ధాత్రి అంటుంది. ఎక్కడికని కేదార్ అంటాడు. చెప్పాను కదా రేపు శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం జరుపుకోవాలి. ఇప్పుడు పతి దేవుళ్ళ పూజ చేసేది కూడా ఇప్పుడే కదా మేము నీకు తలకి నలుగు పెట్టి స్నానం చేయించాలి రా కేదార్ అని ధాత్రి చెప్తుంటే అవునా నువ్వు నాకు నలుగు పెట్టి స్నానం చేయిస్తావా అయితే ఇంకెందుకు ఆలస్యం పద ధాత్రి అని కేదార్ చాలా సంతోషపడుతూ ఉంటాడు.